శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీది ప్రసంగాల వ్యాసాల కూర్పులోని 14వ ప్రసంగం అన్ని కోరికలను తీర్చే కోరిక రెండవ భాగం ఇప్పుడు మనం విందాం. మానవుడు పోగొట్టుకున్న నిధి భగవంతుడు. చాలా ప్రభావాలు మీలో కోరికలను పోషిస్తాయి. ఒక కొత్త మోడల్ కారు చూడగానే మీరు ఒకటి కావాలంటారు. మీరు ఒక కొత్త రకం ఇంటిని చూడగానే నాకు ఇలాంటిది కావాలంటారు. ఒక కొత్త తరహా దుస్తులు బయటికి వస్తాయి. వెంటనే మీరు ఆ ఫ్యాషన్ దుస్తులు ధరించాలని కోరుతారు. ఈ కోరికలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ విషయాన్ని గురించి ఆలోచించడానికి నేను గంటల తరబడిగా కూర్చుంటూ ఉండేవాడిని. మీ కోరికలన్నింటినీ మీరు విడమరచి చూసుకోగలరా? నా కోరికలను నేను అలా చేశాను. కేవలం మంచి వాటినే పెట్టుకున్నాను. భగవంతుడితో అనుసంధానం జరిగినప్పుడు నా మంచి కోరికలన్నీ వెంటనే నెరవేరాయని నేను గమనించాను. ఈవేళ మీరు ఒక వస్తువు కావాలనుకుంటారు, రేపు మరో దానికోసం ఆశపడతారు. సర్వోన్నతుడైన దేవుడి నుంచి దిగివచ్చిన మీ మనస్సు ఈ ప్రపంచం ఇచ్చే వాటితో సంతృప్తి పొందదు. మీరు ఆత్మ తాలూకు అత్యంత సంపన్నమైన నిధిని, అంటే మీ కోరికలన్నింటినీ తీర్చే భగవంతుణ్ణి కోల్పోయారు. కాబట్టి అది ఎన్నటికీ తృప్తి పొందదు. కొన్ని మంచి అవసరమైన కోరికలు ఉన్నాయన్నది నిజమే. మీరు వాటిని తీర్చుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేయాలి. మీ చిన్న చిన్న కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేస్తూ భగవంతుడి కోసం మీకున్న పరమోన్నతమైన కోరికను మొట్టమొదట తీర్చుకోవడం మర్చిపోకండి. ప్రాముఖ్యం లేని కోరికలను, విధులను ముందుగా నెరవేర్చడం అవసరమని నమ్మడమే మానవుడి అతి గొప్ప అజ్ఞానం. యువ శిష్యుడిగా మా గురుదేవులు శ్రీ యుక్తేశ్వరుల దగ్గర నేను శిక్షణ పొందిన కాలంలో నేను ప్రతిరోజు రేపు ఇంకా ఎక్కువసేపు ధ్యానం చేస్తాను అని నాకు నేను వాగ్దానం చేసుకోవటం బాగా గుర్తుంది. నేను అలా వాయిదాలు వేస్తుండడంలోనే 1 సంవత్సరం గడిచిపోయిందని గ్రహించాను. ఉదయం లేవగానే ఒంటిని శుభ్రం చేసుకుని తర్వాత ఎక్కువసేపు ధ్యానం చేయాలని నేను వెంటనే నిశ్చయించుకున్నాను. అప్పటికి కూడా నేను అటు ఇటు కదలగానే నా రోజువారీ విధుల్లోనూ పనుల్లోనూ చిక్కుబడిపోయాను. అప్పటి నుంచి నేను ముందుగా ధ్యానం చేయాలని నిశ్చయించుకున్నాను. ఆ విధంగా నేను ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్చుకున్నాను. ముందుగా వచ్చేది దేవుడి పట్ల నా కర్తవ్యం. ఆ తర్వాత నేను తక్కువ ప్రాముఖ్యం ఉన్న విషయాలన్నిటి సంగతి చూస్తాను. ఎందుకలా చేయకూడదు? దేవుడు అంటాడు, నీకోసం అనంతత్వపు ద్వారాలను నేను ఎందుకు తెరవాలి? నువ్వు ఇతర విధులను నాకన్నా ముందుంచుతున్నప్పుడు, మీరా పరమాత్మ తాలూకు ఎత్తులకు ఎగరనప్పుడు మీకిక లెక్కేముంది, విలువేముంది? మీ దగ్గర దేవుడికి కానీ మనిషికి కానీ ఇవ్వడానికి ఏమీ లేదు. కాబట్టి ముందుగా ఆయన్ని అన్వేషించండి. భూమి మీది విధులకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం అనేది తప్పుడు వివేచన అవుతుంది. ఏమంటే ఏ క్షణంలోనైనా మృత్యుదేవత మిమ్మల్ని పిలవచ్చు. ఏ క్షణంలోనైనా మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుపోవచ్చు. అలాంటప్పుడు జీవితానికి ఎందుకంత ప్రాధాన్యం ఇవ్వాలి? ఎందుకంటే జీవితం ఎంతో విచిత్రమైనది. మీరు అనుకుంటారు నేను బాగున్నాను అని. ఉన్నట్టుండి మీరు ప్రేమించేవాళ్ళు ఒకళ్ళు చనిపోవచ్చు, లేదా మీ ఆరోగ్యం చెడిపోవచ్చు. మీ భద్రత అంతా మాయమవుతుంది. మా అమ్మను నేను ఎంతగా ప్రేమించానో ఆమె నాతోనే ఎప్పుడూ ఉంటుందని తలచాను.
హఠాత్తుగా ఆవిడ వెళ్ళిపోయింది. చావుకు భయపడకండి, కానీ దానికి సిద్ధమై ఉండండి. ఫుట్ నోట్లో దీని గురించి ఈ విధంగా రాశారు. తల్లిగారి మరణం గురించి. తల్లిగారు చనిపోయే నాటికి పరమహంస యోగానంద గారికి 11 ఏళ్ళు కూడా నిండలేదు. జీవితం పైకి కనపడ్డట్టుగా ఉండదు, దాన్ని నమ్మకండి. ఎందుకంటే అది జిత్తుల మారి పూర్తిగా ఆశాభంగాలతో నిండినది. పరిపూర్ణత అనేది ఇక్కడ కనిపించేది కాదు. నేనేమీ జీవితాన్ని చెడుగా చిత్రించి చూపడం లేదు. ఇది దైవరాజ్యం కాదు. జనాలు తమ చెడ్డ కోరికలను మంచి కోరికలతో జయిస్తారో లేదో, వాళ్ళు తమ నివాస స్థానమైన ఆయన సామ్రాజ్యానికి తిరిగి రాగలిగేటందుకు తననే పరమలక్ష్యంగా కోరికగా చేసుకుంటారో లేదో దేవుడు పరీక్షించే ప్రయోగశాల ఇది. భగవంతుణ్ణి ప్రధానంగా తీసుకోండి, జీవితాన్ని కాదు. జీవితం అనేది పూర్తిగా హాస్య విషాదాలతో నిండినది. ఎప్పుడూ మారుతూ ఉండే అనంత వైరుధ్యం. ఏ రెండూ సమానం కావు. ప్రతి ఒక్కరి జీవితము ప్రత్యేకమైనది. ప్రతి ఒక్కరికి విశిష్టమైన ముఖం, విశిష్టమైన మనస్సు, కోరికలు ఉంటుంటాయి. ప్రతిరోజు ఖచ్చితంగా ఒకే రకమైన అనుభవాలు కలుగుతూ ఉంటే మనం ఇట్టే విసుగెత్తిపోతాం. తొందరగానే జీవితం అంటే విసిగిపోతాం. స్వర్గం కూడా ప్రతిరోజు ఒకేలా ఉంటే మనం దాన్ని కోరం. మనకు ఆనందం ఇచ్చేది వైవిధ్యం. స్వర్గం అంటే మనకున్న స్థిరమైన భావం తప్పు. అదే కనుక విసుగు పుట్టించేదైతే మహాత్ములందరూ కాస్త మార్పు కోసం భూమి మీదకి తిరిగి రావాలని ప్రార్థించేవారు. స్వర్గం అనేది ఎప్పటికీ భిన్నంగా ఉండేది, ఎప్పుడూ కొత్తగా ఉంటూ ఆనందం ఇచ్చేది. కానీ భూమి మాత్రం తరచుగా కొత్తగా అసౌకర్యాన్ని ఇచ్చేది. అయినప్పటికీ జీవితం ఎంత దుర్భరమైనా చాలామంది దానికి అలవాటు పడిపోతారు. ఇంకా వేరే విధంగా బతికే దారే లేదని తలుస్తారు. ఈ జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితంతో పోల్చుకోలేకపోవడం వల్ల ఈ భూమి మీద జీవితం ఎంత బాధాకరమైనదో, ఎంత విసుగు పుట్టించేదో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. నిజానికి జీవితం వాస్తవం కాదు, అది కేవలం వినోదం మాత్రమే. పాత సినిమాలు మళ్ళా ఏ విధంగా చూపిస్తాయో ప్రాథమికంగా అవే పాత సంఘటనలు జీవితంలో జరుగుతాయి, పునరావృతం అవుతాయి. జీవితం అనంతంగా సాగిపోయేది అయినప్పటికీ వెనకటి సినిమాలలో చిత్రించిన కథా వస్తువులనే మళ్ళీ చూపిస్తూ ఉంటారు. చరిత్ర పునరావృతం అవుతుందనేది నిజం. మనం అందరం మ్యూజియంలో ప్రదర్శన వస్తువులం. జీవితంలోకి ఏది వచ్చినా దాన్ని ఆనందంగా వేరే వారెవరికో జరుగుతోందన్నట్లుగా ఒక చలనచిత్రాన్ని చూస్తున్నట్లుగా చూడండి. జీవితం మీద మరీ ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా ఉంటే అది మనకు వినోదాన్ని ఇస్తుంది. మానవ దోషాలన్నిటికీ అద్భుతమైన మందు ఒక మంచి నవ్వు. అమెరికా దేశస్థులకున్న అత్యుత్తమ లక్షణాల్లో ఒకటి నవ్వగలగడం. జీవితాన్ని చూసి నవ్వగలగడం అనేది అద్భుతమైనది. ఇది మా గురుదేవులు స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారు నాకు నేర్పారు. వారి ఆశ్రమంలో నేను శిక్షణలో ఉన్నప్పుడు మొదట్లో ఎప్పుడూ చిరునవ్వు లేకుండా ముఖం గంభీరంగా పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడిని. ఒకరోజు గురువు గారు స్పష్టంగా ఇలా వ్యాఖ్యానించారు. ఏమిటిది? నువ్వు ఏమైనా అంత్యక్రియలకు వచ్చావా? భగవంతుణ్ణి కనుక్కోవడం అంటే అన్ని దుఃఖాలకు అంత్యక్రియలు జరపడమని నువ్వు ఎరుగవా?
అలాంటప్పుడు ఎందుకు ఆ చిన్నబోయిన ముఖం? ఈ జీవితానికి మరీ అంత ప్రాముఖ్యత ఇవ్వకు. దేవుడిలో సంపూర్ణమైన ఆనందాన్ని కనుక్కోవడానికి భూమి మీది అనుభవం అనే ప్రతి చిత్రవధకు మానసికంగా అతీతంగా ఉండాలనే విషయాన్ని వారు బోధించారు. కృష్ణుడు బోధించాడు. సంతోషంలోనూ దుఃఖంలోనూ, లాభంలోనూ నష్టంలోనూ, గెలుపులోనూ ఓటమిలోనూ సమమనస్కుడివై ఉంటూ జీవిత సమరాన్ని ఎదుర్కో. ఆ విధంగా ఉంటే నువ్వు పాపాన్ని మూటగట్టుకోవు అని భగవద్గీతలోని 2వ అధ్యాయంలో చెప్పబడింది. ఏది వచ్చినప్పటికీ సమమనస్కులై ఉండడం భ్రాంతిజనకాలైన కోరికలను జయించే ఒకానొక అత్యుత్తమ మార్గం. దీన్ని నా గురుదేవుల దృష్టాంతం ద్వారా నేను నేర్చుకున్నాను. చివరి క్షణం వరకు వారు మార్పు లేకుండానే ఉన్నారు. క్రీస్తు కూడా ఈ ప్రవృత్తినే ప్రదర్శించాడు. యేసును చిత్రహింసలు పెడుతున్నప్పటికీ కూడా దేవుడి ప్రేమను ఆయన నష్టపోలేదు. ఆయన తన దైవ చైతన్యాన్ని కోల్పోలేదు. మన శాంతి ఆనందాలనే దేవుడి రక్షణ అన్నింటికన్నా గొప్ప రక్షణ దుర్గం. అన్ని విషమ పరీక్షల్లోనూ కష్టాల్లోనూ దేవుడు మీకు ఇచ్చిన మంచి వాటిని అన్నింటినీ గుర్తు చేసుకోండి. మీ ఆత్మ దేవుడి దివ్య మందిరం. మర్త్య జీవితపు అజ్ఞానం, పరిమితులు అనే అంధకారాన్ని ఈ మందిరం నుంచి బయటకు తరిమేయాలి. ఆత్మ చైతన్యంలో దృఢంగాను బలంగాను ఉండటం అనేది అద్భుతమైనది. దేనికి భయపడకండి. ఎవరిని ద్వేషించకుండా మీ ప్రేమను అందరికీ పంచుతూ, దేవుడి ప్రేమను అనుభూతి పొందుతూ, ఆయన ఉనికిని అందరిలోనూ చూస్తూ, కేవలం ఒకే ఒక కోరిక ఉంచుకోవడం, మీ చైతన్య మందిరంలో ఆయన నిరంతర సన్నిధి కోసం. అది ఈ ప్రపంచంలో మీరు జీవించవలసిన పద్ధతి. వేరే కోరికలు ఉండేవాళ్ళు నిజమైన సంతృప్తి అంటే ఎరుగరు. పరిసరాలు మన కోరికలను రూపుదిద్దుతాయి. కోరికలు ఒకరి పరిసరానికి అనుగుణంగా ఏర్పడతాయి. అవి ఇంద్రియాల వల్ల సృష్టి అయినవి కాబట్టి మీ ఇంద్రియాల గ్రహింపుకే అవి పరిమితమయ్యాయి. పల్లెటూళ్ళలో సంతకు వెళ్ళడం మీకు కొంచెం ఉత్తేజాన్నిచ్చి మీ కోరికను తృప్తిపరుస్తుంది. కానీ మీరు ప్రపంచవ్యాప్త వస్తు ప్రదర్శనశాలకు వెళ్ళి అక్కడ ప్రదర్శించిన వివిధ వస్తువులను చూసిన తర్వాత ఈ చిన్న సంత మీకు ఇక ఏమాత్రం ఆకర్షణీయంగా అనిపించదు. ఇప్పుడే భగవంతుడితో అనుసంధానానికి ఉన్న ప్రాముఖ్యాన్ని తక్కువ రకమైన ఈ భూలోక ఆనందాలను పోల్చేటందుకు ఈ ఉదాహరణ వివరిస్తుంది. అప్పుడు మీ కోరికలు ఎంతో ఉన్నతమైనవి, ఎంతో ప్రగతి చెందినవి అవుతాయి. దేవుడితో ఏకమవ్వాలన్న కోరిక అన్నింటికన్నా అత్యుత్తమమైనది. మీరు ఒక చిన్న కోరిక తీరగానే మరోదాన్ని తీర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ మీ దగ్గర దేవుడు ఉంటే మిగిలిన అన్ని కోరికలు సంపూర్ణంగా నెరవేరుతాయి. ముందుగా దైవ సామ్రాజ్యాన్ని, ఆయన న్యాయాన్ని అన్వేషించండి. అప్పుడు మిగిలినవన్నీ మీకు చేకూరుతాయి అని బైబిల్ మత్తయి 6:33లో చెప్పబడింది. ముందుగా అత్యున్నతమైన ఈ కోరికను ఎందుకు నెరవేర్చుకోకూడదు? ఆయనను తెలుసుకోవాలని మీరు చేసే ప్రార్థనలకు ఆయన జవాబు ఇచ్చినప్పుడు మిగిలిన ఇతర కోరికలన్నీ తక్షణమే శాశ్వతంగా నెరవేరుతాయి. బహుశా నాకేం కోరికలు లేవని మీరు భావించవచ్చు. అయితే ఏవైనా కొనుక్కోవడానికి షాపింగ్కి జనం వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో నేను తరచుగా గమనించాను. వాళ్లకు ప్రత్యేకంగా ఫలానా అది కొనాలనే కోరిక ఉండదు. కానీ ఉన్నట్టుండి ఏదో వస్తువు వాళ్ళ కంటికి ఇంపుగా కనిపిస్తుంది. ఇంకా వాళ్ళు ఆలోచిస్తారు, అది నాకు కావాల్సిందే. పగలు రాత్రి ఆ వస్తువు వాళ్ళ మనస్సులో మెదులుతూ ఉంటుంది.
చివరకు వాళ్ళు దాన్ని కొంటారు. డబ్బు అప్పు చేసైనా సరే, ఇక కొని పెట్టుకున్న కొద్ది కాలానికే దాని మీద మోజుపోతుంది. వాళ్ళు మరొకటి కావాలంటారు. నాకే కనుక $1000 ఉంటే, లేదా ఒక కారు ఉంటే, లేదా ఒక ఈత కొలనుంటే అనే వాళ్ళు తారసపడుతూ ఉంటారు మనకు. కానీ ఆ కోరిక తీరగానే వేరే దానికోసం వాళ్ళు పాకులాడతారు. మానవుల కోరికలు పరిపూర్ణమైనవి కావు, కాబట్టి అవి నెరవేరటం అనేది పరిపూర్ణమైన ఆనందానికి దారి తీయదు. మీరు పెట్టుకోదగ్గ ఒకే ఒక కోరిక దైవ సాన్నిధ్యం అని మీరు గుర్తుపెట్టుకోనీయకుండా అడ్డుకోవడానికి ఈ ప్రపంచం పరిసరం ప్రయత్నిస్తుంది. కానీ ప్రతిరోజు మీరు ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. పొగ తాగకూడదని, తెలివి తక్కువగా తినకూడదని, అబద్ధం చెప్పకూడదని, మోసం చేయకూడదని మీరు మనస్సులో నిశ్చయించుకున్నప్పుడు ఆ మంచి కోరికల విషయంలో దృఢంగా ఉండండి. వాటిని బలహీనపరచకండి. చెడు పరిసరాలు మీ సంకల్పానికి భంగం కలిగిస్తాయి. తప్పుడు కోరికలకు దారి తెరుస్తాయి. దొంగలతో కలవండి, అదొక్కటే జీవితం అని మీరు అనుకుంటారు. కానీ మంచి వ్యక్తులతో జీవించండి. దైవ సంసర్గం అయిన తర్వాత ఏ ఇతర కోరికలు మిమ్మల్ని ప్రలోభ పెట్టలేవు. అవన్నీ మురిగిపోతాయి. కాబట్టి కొద్ది నిమిషాల గాఢ ధ్యానం, సాధు సన్నిధిలో ఉండటం ఈ అజ్ఞాన సాగరాన్ని దాటి భగవంతుడి తీరానికి చేరడానికి ప్రేరణనిచ్చే తెప్ప అవుతుంది. అన్ని కోరికలను తీర్చే కోరిక అనే ప్రసంగంలోని 2వ భాగం ఇంతటితో ఆపుతున్నాం.